ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అండ్ ఇప్పుడు ఈ సీజన్ విషయానికి వస్తే లాస్ట్కి టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? సుమన్ శెట్టి, ఓకే, తర్వాత తనుజ, ఇమాన్యుల్. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, తనుజ, వీళ్ళ ముగ్గురు గట్టిగా చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ పవను, రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్య అసలు లవ్ ట్రాక్ ఏంది? అది వాళ్ళు బిగ్ బాస్ అడిగి క్రియేట్ చేయించుకుందా? నిజంగానే వాళ్ళు లవ్లో ఉన్నట్టు ఏమనిపిస్తుంది మీకు? అమ్మాయి ఉంది కదా, అందరి ఫీలింగ్ అదే యాక్చువల్గా చాలామందికి. ఏది నువ్వు లవ్ ఆడడానికి వచ్చావా ఇక్కడికి, లవ్ ట్రాక్లు నడితే చూపిస్తారని చెప్పి అనుకున్నా. అది నిజమే, బిగ్ బాస్ లవ్ ట్రాక్లు ఆడేవాళ్ళని గట్టిగా చూపిస్తాడు. అలా అని ఎలిమినేషన్ టైంలో వాళ్ళని సేవ్ చేస్తాడా లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. బట్ టీఆర్పీలు నీకు గట్టిగా వస్తాయి లవ్ ట్రాక్ వల్ల. తిట్టుకుంటూనే చూస్తారు, దీనికి ఏం పోయే కాలం అని చెప్పి చూస్తారు, ఇలా ఉంటాయి. కానీ బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఫుటేజ్ ఎక్కువ వచ్చేటప్పటికి నిజంగా వేరే పెర్ఫార్మెన్స్లో ఏమన్నా ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మందుకన్న విషయమే తొందరగా పనిచేస్తుంది కదా. సో అలా వీళ్ళ ట్రాక్కి కాస్త బిగ్ బాస్ సైడ్ నుంచి ఉంటుంది, అంటే ఫుటేజ్. అంటే ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ ఓన్లీ గేమ్ వరకే, బయటకు వచ్చిన తర్వాత కష్టం అంటారు? బయటకు వచ్చిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏ మొక్క లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అని చెప్పి అక్కడ ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఏముండదు కదా, నీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ మనుషులు, ఇంకేం కనపడరు. అలాంటప్పుడు ఆ బాండ్స్ ఏర్పడడం అనేది క్వైట్ న్యాచురల్. అదేంటంటే ఏదో ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు అన్నాళ్ళు ఉండాలనిపిస్తుంది, బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది, తల పగిలిపోతుంది నీకు. ఏదో ఒక తోడు ఉండాలి అక్కడ. మేబీ అది కొంతమందికి ఫ్రెండ్షిప్ అవుతుంది, కొంతమందికి నాన్న కూతురు బాండ్ అవుతుంది, అన్న చెల్లెలు బాండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇటువంటివి కూడా అవ్వచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత వన్స్ బయట ప్రపంచం అంతా కనెక్షన్స్ వచ్చేసిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ ఏమీ లేని చోట అదే పెద్దది కనిపిస్తుంది. న్యాచురల్గా జరుగుతుంటాయి. బట్ కొంతమంది కావాలని చేసేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదన్ను. అంటే ఇక్కడ రీతు గేమ్ ప్లాన్ అనుకోవచ్చు ఇది? మన ఆమెనే అడగాలి. బట్ నాకు కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంది. అమ్మాయిది న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా చోట్ల అక్కర్లేని చోట ఏడుస్తుంది. అంత అవసరం లేదు కదా, ఇక్కడ ఎందుకు ఏడ్చింది అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా మాధురి గారు, రమ్య గారు, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తుంది వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు గేమ్ ఎలా చూస్తారు మీరు? నేను ఎలా చూస్తానంటే నాకు నచ్చలా. ఇద్దరు నచ్చలేదా? మాధురి గారికి అది ఆ గయ్యాళతనం నాకు నచ్చలా. రమ్య ఈజ్ పర్లేదు, కొన్ని పాయింట్ కరెక్ట్గానే మాట్లాడింది అనిపించింది. తనుజ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంత కొంతవరకు ఓకే, బట్ పెద్ద సపోర్ట్ అయితే నేను చేయకపోవచ్చు. బట్ ఇంకా ముందు చూడాలి గేమ్. ప్రస్తుతానికైతే మనకి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఇంత అరిచి ఇంత ఇది చేసినా, ఇప్పుడు శ్రీజ లాస్ట్ అంతకు ముందు వీక్ చూడండి, అబ్బో ఏంట్రా ఈ గయ్యాలతో మనం తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళే ఆ నెక్స్ట్ వీక్ పర్లేదురా అనుకునే టైంలో పట్టకమని వెళ్ళిపోయింది. అలా మేబీ మీరు అనుకుంటున్న ఈ గయ్యాలతనం టక్కుమని మారిపోయి ఒక రోజున మంచిగా అయిపోవచ్చేమో, అప్పుడు అందరూ మాధురి గారు అనే రోజు కూడా రావచ్చు. బట్ రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో నో. నాకు ఫస్ట్లో సంజన కూడా అలాగే అనిపించింది, నాకు అది నచ్చల, ఆరోగెన్స్ అన్నీ కూడాను. సో ప్రస్తుతం అయితే నాకు ఈవిడ గేమ్ నచ్చట్లేదు మాధురి గారిది, అండ్ అలాగే రమ్యది పర్లేదు. అండ్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే హౌస్లో ఒక్క ఇమ్మాన్యుయల్ తప్పించి మహా అయితే సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరు తప్పించి అసలు ఎంటర్టైన్మెంటే లేదు, ఎవరు ట్రై కూడా చేయట్లేదు. చాలామంది చెప్పేదంటే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు అనమాట. మీకు కామెడీ తగ్గిందని చెప్పండి, హ్యూమర్ తగ్గిందని చెప్పండి, ఎంటర్టైన్మెంట్ అంటే అది కాదు. వాళ్ళు కొట్టుకోవడం మనకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాకపోవచ్చు. అది మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయించాలి. ఎస్పెషల్లీ బిగ్ బాస్ కోరుకునేది కూడా అదే. నేను చాలాసార్లు చెప్తుంటా, మన స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య ఉంటాడు, అందరూ కొట్టుకొని చచ్చిపోయి ఏడుస్తుంటే, ఎందుకంటే మీరు మంచి హ్యూమర్ క్రియేట్ చేస్తే ఉండే రెస్పాన్స్ కన్నా జనాల్లో వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారంటే ఉండే రెస్పాన్సే ఎక్కువ ఉంటుందని బిగ్ బాస్ భావించవచ్చు. సో మేబీ దానివల్ల అవి గట్టిగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే నా టైంలో నేను 1000 జోకులు వేస్తే అవి ఏం రాలే, మహా అయితే 20-30 జోకులు బయటకు వచ్చి ఉంటాయేమో. బట్
దట్స్ వాట్ హీ వాంట్స్. కొట్టుకోవాలి, రెచ్చిపోవాలి, అరుచుకోవాలి, చించుకోవాలి, అంతే. అంటే జెన్యున్ ఫన్కి అయితే స్కోప్ లేకుండా పోతుందని. ఫన్కి స్కోప్ కోసం అప్పుడప్పుడు బిగ్ బాస్ అడుగుతుంటాడు. మా టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో రకరకాల పనులను చేయించాడు కదా, వస్తాయి మెల్లగా అవన్నీ కూడా. కానీ నా దృష్టిలో ఫన్ అంటే ఇప్పుడు ఒక స్కిట్ చేయండి, ఒక జోక్ వేయండి, లేకపోతే ఇలాంటివి కాకుండా సిచ్యువేషనల్గా వచ్చే కామెడీయే బాగుంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాము, బిగ్ బాస్ టాస్కుల్లో ఫిజికల్ టాస్క్ అయితే ఏదైతే ఉన్నాయో అది ఆడ మగ కలిపి ఆడించడం అనేది దీన్ని చాలామంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో దీంట్లో చేంజ్ అవసరమా లేదా? ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, చాలాసార్లు 90% ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు మగాళ్ళ కన్నా కొంత శారీరకంగా అంత దృఢంగా ఉండరు. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. రెండోది, రైట్ టచ్ రాంగ్ టచ్ అంటాం కదా. సో అంటే ఒక చెల్లెల్ని టచ్ చేస్తే తప్పు కాకపోవచ్చు, అదే టైంలో వేరే రకంగా అనుకుని టచ్ చేస్తే తప్పు అవ్వచ్చు. సో అలా తప్పుడు భావనలు మనసులో పుడతాయేమో అనే కోణంలో కూడా ఈ ఫిజికల్ టచెస్ ఉండే గేమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది ఇది. బట్ మీరు చూస్తే అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా సీరియల్స్, సినిమాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి దేర్ ఇస్ నథింగ్. వాళ్ళకి నథింగ్ సార్, బట్ చూసే జనాలకి నథింగ్ కాదు కదా. ఎందుకు కాదు అంటే ఎస్, చూసే ఎస్పెషలీ బిగ్ బాస్కే అబ్జెక్షన్ పెట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటివి చేస్తేనే నేను వెళ్తాను అనుకునే షో బిగ్ బాస్ అనేది కాకుండా జస్ట్ సినిమా అనుకో చూసి వదిలేస్తాం. వాళ్ళు పాటలు పాడుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు, ఇవన్నీ కూడా పెద్ద అనుకోరు. దాంట్లో లాగా నేను హీరో అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అవును. దానివల్ల ఆ కోషెంట్ ఒక్కటే మనం దీన్ని కరెక్ట్ చేయడానికి కావాల్సినది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒకటి చెప్తా, నేను ఈ ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు నైనిక ఎంత ఉంటుంది, 5 అడుగులు అంటే 5 అడుగులు ఉంటుంది. ఈ అమ్మాయి ఏం ఆడుతుందిలే అనుకునే జనరల్గా నేను నిఖిల్ ఉన్నాము, నైనిక ఉండింది, నబీల్ కూడా ఉండే ఆ టైంలో టాప్ 4లో. అప్పుడు సరే నబీల్ పర్సనాలిటీకి ఎక్కువసేపు పట్టుకొని ఉండలేట్లే, పడిపోతాడు అనుకున్నా. ఆడు పడ్డాడు, నేను పడ్డాను, ఆడు నా మీద పడ్డాడు, నేను కింద పడ్డం అయింది. బట్ సర్ప్రైజింగ్లీ షాకింగ్ విషయం ఏంటంటే అమ్మాయి నైనిక ఆ స్ట్రెంగ్త్, ఆ టఫ్నెస్ చాలా అనిపించింది. ఒక మగాడిగా గర్వభంగం అనమాట. ఏ ఆడపిల్లలు ఏం ఆడతానులే అనుకుంటాను చూసారా, అటువంటి వాళ్ళకి కనువిప్పిది. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకండి అని చూపించడానికైనా సరే. ఇది ఫస్ట్ టైం శేఖర్ భాష గారి నుంచి ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద్దు, పొగడతా, పాజిటివ్గా మంచి కామెంట్స్ వస్తున్నాయి. నేను నిజంగా షాక్, జెన్యున్గా ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే ఇప్పుడు చెస్ ఆడుతున్నాం అనుకోండి ఒక అమ్మాయితోటి, నేను వాళ్ళని తక్కువ అంచనా వేయను, ఎందుకంటే మైండ్ గేమ్. అవును. మగాడికి ఆడవాళ్ళకి బ్రెయిన్ దాంట్లో నేను తక్కువ అంచనా వేయను. అలాగే పరుగు పందెం పెట్టారనుకోండి, అప్పుడు నేను మగాడికి ఏదో తొందరగా పరిగెడతాను ఒక జనరల్ ఫీలింగ్, అది అందరికీ ఓపెనే. బట్ దానివల్ల ఆడపిల్ల ఏమో పెరుగుతుందిలే అనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. బట్ 90% అలా ఉండరు, కొంతమంది 10% నైన్కి అలాగా కూడా ఉంటారు. వీళ్ళు ఆదర్శం అవ్వాలి మిగతా 90%కి. ఎస్, చూసారా ఆ అమ్మాయిలా ఉండాలరా అనిపించేలా మిగతా వాళ్ళు కూడా ట్రై చేయాలి. సో ట్రై చేస్తే మగాళ్ళని కూడా బీట్ చేసే అంత కెపాసిటీ అమ్మాయిలు సాధిస్తారు. ఏదో మనం ఎంతసేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ రంగులు వేసుకొని లేకపోతే లిప్స్టిక్లు వేసుకొని ఇదే కాదు అమ్మాయి అంటే, ఇది ఈ టఫ్నెస్, మగాళ్ళతో కూడా ఫైట్ చేసేంత కెపాసిటీ ఉంది అని చెప్పి ఒక పాయింట్ ప్రూవ్ అవుతుంది చూసారు కదా. అవును. దానికోసమైనా యూ షుడ్ అలౌ, దాంట్లో నేనేం తప్పట్టను. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు, అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారంటే అక్కడ ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. అసలు పోలీసులకి ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, వాళ్ళ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. డౌట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? పోలీసులు ఎప్పుడు వాళ్ళ బద్దులు అవుతారు అంటే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అలర్ట్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు గో త్రూ ద యాక్షన్స్. బట్ వాళ్ళు కంప్లైంట్ మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు. ఆ కంప్లైంట్ పోలీసులు ఎఫ్ఐఆర్ అవ్వడానికి తగిన సాక్ష్యాలు వాళ్ళు చూపించాలి. షోని ఆపేసే విధంగా ప్రయత్నించేంత ఎఫ్ఐఆర్ అయితే అక్కడ అవ్వకపోవచ్చు అనేది నా ఫీలింగ్. బట్ ఒక అవేర్నెస్ అయితే వీళ్ళు కలిగిస్తున్నారు, బిగ్ బాస్ దృష్టిలో కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా అడుగుతుంది,
తెలుగు బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోద్దా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది. అందుకని ఆగదు ఏ నిమిషము నీ కోసం. కన్నడలో కూడా వేరే కారణాలతో ఆగింది కానీ ఇటువంటి కారణాలతో కాదు. బట్ ఇది ఆపేంత సీన్ లేదు. అండ్ బిగ్ బాస్ షోలో నాకు అంత అబ్సినిటీ అయితే ఏం కనిపించట్లేదు వాళ్ళు చెప్పినంత. ఓకే, వాళ్ళ ప్రాబ్లం వల్ల నేను అనుకున్నది, నేను చూస్తున్నది, వాళ్ళతో మాట్లాడాను కూడా. నాకు చెప్తున్నానండి సెలక్షన్ క్రైటీరియా. ఓకే, అది వాళ్ళ ప్రాబ్లం. అసలు ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళని తీసుకోకూడదు, లేకపోతే ఇటువంటి తప్పుడు కండక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోకూడదని. నా ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళని తీసుకోండి, ఎట్లాంటి వాళ్ళని తీసుకుని తెలుగు వాళ్ళని అయినా కనీసం తీసుకోండి అని. అండ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే జనాల్లో బాగా బిగ్ బాస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందరికీ తెలుసు. బట్ ఈ విషయం మీద చాలా డౌట్లు ఉన్నాయి. ఈరోజు అవన్నీ క్లియర్ చేశాను. ఇప్పుడు జనాలైనా ఇప్పుడు బిగ్ బాస్ శ్రీజన్ తీసేసారా, అన్ఫేర్ బిగ్ బాస్, ఇంకా నేను చూడను ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ చూస్తా. అదే జనం. అది నీతోనే ఆగేనా బెళహరి సంగీతం అని ఒక ఇది ఉంది. అవును, ఒకడు వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంటాడు అంతే. ఇదంతా ఒక వారం రోజులు ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.